మీరు చూస్తున్న ఈ శివాలయానికి కొన్ని వేల సంవత్సరాల చరిత్ర అయితే ఉంది అండి. మన హైదరాబాద్ పాత బస్తీ యాకత్పురలో ఈ దేవాలయం ఉంది. ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటి అంటే ఈ దేవాలయంలో ఒక బావి ఉంది. ఆ బావి నుంచి గనక మనము నీళ్లు తీసి మహాదేవుడికి అభిషేకం చేసే కోటిసారి అభిషేకం చేసిన దానితోటి సమానం. అలాగనే ఈ దేవాలయంలో నవగ్రహాలు మరి స్వయంభుగా వెలిచిన హనుమంతుల వారు, జంటనాగులు, సుబ్రహ్మణ్య స్వామి వారు మరియు రాగి చెట్టు కొన్ని వేల సంవత్సరాల నుంచి అయితే ఉంది అండి. మన జీవిత కాలంలో ఒక్కసారైనా పోవాల్సిన దేవాలయం ఏదైనా ఉంది అంటే అది ఈ శివాలయమే. ఎందుకు అంటే ఈ దేవాలయంలో ఒక బావి ఉంటుంది. ఆ బావిలో నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయో ఇంతవరకు ఎవ్వరికి అంతు చిక్కలేదండి. ఆ నీళ్లతోటి గనక మనము ఒక్కసారి మహాదేవుడి పైన అభిషేకం చేసి మన చేతులతోటి స్వామి వారికి పూజ చేపిస్తే కోటి జన్మలు పూజ చేయించిన దానితోటి సమానం, అభిషేకం చేసిన దానితోటి సమానం. మరీ ముఖ్యంగా శివరాత్రి రోజు అయితే కొన్ని వేల మంది భక్తులు కాదండి, కొన్ని లక్షల మంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో విచ్చేస్తారు. డిఫరెంట్ స్టేట్స్ నుంచి అయితే విచ్చేసి మరి స్వామి వారికి అభిషేకం చేసి వెళ్తారండి. అంత మహిమ కలిగిన శివాలయం. ఇన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ శివాలయానికి మీ జీవిత కాలంలో ఒక్కసారైనా వెళ్లాల్సిందే. మరీ ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్ లో ఉన్న మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి, ఈ రీల్ షేర్ చేయండి. హరహర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ అని ఒక కామెంట్ చేయండి. కోటి రెట్ల పుణ్యం మీకు కూడా ఆ మహాదేవుడు ప్రసాదించాలని చెప్పేసి కోరుతున్నాను. ఈ దేవాలయానికి సంబంధించిన ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, తప్పకుండా చూడండి.